నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఒక మాట అయితే అన్నారు. యూట్యూబ్ ఛానల్ అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే నడవదు, తోడుకలు తీస్తామన్నట్టుగా ఆయన ధోరణి ఉంది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అండ్ ఇంకా కొనసాగుతాయంటారా అరెస్టులు? అంటే అరెస్టులు కొనసాగిస్తానని ఆయనే చెప్పాడు. పైగా గుడ్డలు ఉడదీస్తానన్నాడు. ఇంకా చాలా మాట్లాడేశాడు ఆయన. ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు మాట్లాడితే మళ్ళీ ఆయన ఇబ్బంది పడేటువంటి ప్రమాదం ఉండొచ్చు. అందుకని అంటే తను మేం చేసేది శృంగారం అన్న పద్ధతిలో వ్యవహరిస్తున్నాడు ఆయన. ఆయన అసెంబ్లీలో వాడుతున్నటువంటి భాష కూడా కొంచెం హద్దులు దాటి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఆయన కేసీఆర్ని ఉద్దేశించి అన్నా, కేటీఆర్ని ఉద్దేశించి అన్నా, ఎవరిని ఉద్దేశించి అన్నా కానీ పరిధి దాటి మాట్లాడటం అనేది చాలా సందర్భాల్లో కనిపిస్తుంది. ఆయన బహిరంగ వేదికల మీద మాట్లాడేటప్పుడు కూడా కొంచెం దూకుడుగానే మాట్లాడుతున్నాడు, అగ్రెసివ్గా. ఇదే అగ్రెసివ్నెస్తో అవతల వాళ్ళు వ్యవహరించినప్పుడు కొంత ఇబ్బంది పడుతున్నాడు ఆయన. అంటే మనం చేసేది విమర్శ, అవతల వాళ్ళు చేసేది కువిమర్శ అన్నట్టుగా వెళ్తున్నాడు. అయితే ఆయన మెన్షన్ చేసినటువంటి ఈరోజు అసెంబ్లీలో ఆయన మాట్లాడిన విషయాల్లో వాల్యుబుల్ టాపిక్ ఏంటంటే పర్సనల్ ఏరియాకి వెళ్ళి మాట్లాడుతున్నారు. అంటే వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళి కుటుంబ సభ్యులకి సంబంధించి, వారి నేపథ్యానికి సంబంధించి మీడియాలో మాట్లాడటం అనేది ఖచ్చితంగా అది ఇబ్బందికరమైనటువంటి అంశమే. ఇది కరెక్ట్ కాదు. దీన్ని ఎవరైనా సరే వ్యతిరేకించి తీరాలి. అంటే రాజకీయాల్లో ఇది కూడా సామాన్యంగా జరిగిపోతుంది. ఇది కేవలం మీడియా నుంచే జరగడం లేదు, ఇది రాజకీయాల్లో కూడా జరుగుతోంది. ఆయన కూడా సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారే స్వయంగా కేటీఆర్ గురించి మాట్లాడిన సందర్భాల్లో ఆయన కూడా ఆయన వెనకాల ఉన్నటువంటి వారి మీదకి వెళ్ళి మాట్లాడిన సందర్భాలు అనేక ఉన్నాయి. ఆ బయటలన్నీ కట్ చేసి వినిపించవచ్చు ఆయనకు కావాలంటే. కాబట్టి ఎదుటివారికి చెప్పేటప్పుడు అంటే మనకి ఒక వేలు ఎదుటివారి వైపు చూపించినప్పుడు 4 వేళ్ళు మీ వైపు, అంటే 3 వేళ్ళు మీ వైపు, 1 వేలు పైకి చూపిస్తుంది అనేది ఒక సేయింగ్ ఉంది మనకి. అంటే అవతలవాడి వైపు 1 వేలు, వీళ్ళ వైపు 3 వేళ్ళు, ఒకటి భగవంతుడి వైపు అనేది ఒక నిర్వచనంగా చెప్తారు దానికి. అట్లా ఆయన కేటీఆర్ గురించి అలాగే డ్రగ్స్కి సంబంధించి మాట్లాడిన సందర్భాల్లో ఆయన కేటీఆర్ను లింక్ చేసే విధానము ఇవన్నీ చూస్తే ఆయన కూడా ప్రైవసీలోకి వెళ్ళి మాట్లాడతాడు. కానీ తను మాట్లాడేది తప్పనే విషయం ఆయనకు అర్థం కావట్లేదు. తను కూడా హద్దు దాటి వెళ్తున్నారు. హద్దు దాటి వెళ్ళటం అనేది రాజకీయ నాయకులు ఇటీవల కాలంలో చేసినంతగా గతంలో ఎప్పుడూ లేదు. అంటే ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం కూడా అలాగే మాట్లాడేవాడు. ఆయన సీఎంగా ఉన్న రోజుల్లో పర్సనల్ ఏరియాలోకి వెళ్ళి మాట్లాడటం అనేది చాలా ఎక్కువ చేశాడు ఆయన. పర్టికులర్గా పవన్ కళ్యాణ్కి సంబంధించి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంలోకి వెళితే తప్ప విమర్శించటం కుదరదు అన్న పద్ధతిలో ఆయన వ్యవహరించేవాడు. అలాగే కేటీఆర్ గురించి మాట్లాడాల్సి వస్తే అతని పర్సనల్ లైఫ్లోకి వెళితే తప్ప విమర్శించడం కుదరదు అన్న పద్ధతిలో ఈయన మాటలు నడిచేవి. ఇది కొంత ఇబ్బందికరమే. నిజంగానే కల్చర్ ఉండాలి. అలాగే పార్లమెంటరీ భాష అంటేనే భయం కలిగించే పరిస్థితికి తీసుకొచ్చారు. అంటే అసెంబ్లీ లేకపోతే పార్లమెంట్ సమావేశాలు లైవ్లు ఇస్తున్నారు. ఈ లైవ్లు విని పిల్లలు చెడిపోతారేమో అని తల్లిదండ్రులు భయపడే లెవెల్కి అక్కడ భాష నడుస్తోంది. అందుకని కొంచెం ఆ భాషకు సంబంధించినటువంటి ఒక కట్టడి ఉండాల్సినటువంటి అవసరం ఉంది అని ప్రజలందరూ ఫీల్ అవుతున్నారు. అలాగే విమర్శలు కూడా పొలిటికల్ విమర్శలతో ఇబ్బంది లేదు. రాజకీయ పరమైనటువంటి విమర్శ ఎవరి మీద చేసినా విధానపరమైనటువంటి విమర్శలు, విధానపరమైనటువంటి పద్ధతుల్లోనే ఆ విమర్శ జరిగినప్పుడు ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు. కానీ పర్సనల్గా టార్గెట్ చేయటం, అలాగే సింగ్యులర్లో మాట్లాడటం, నువ్వు అని వాడేయటం, నీ అంతు చూస్తాను, కొడుకుల్లారా, ఈ లెవెల్లో వెళ్ళటం ఇది ఇబ్బందికరం. ఇలాంటివి ఎవరు మాట్లాడినా తప్పే. అది సీఎం స్థాయిలో కూడా జరుగుతోంది.
మర్చిపోతున్నారు వీళ్ళు. మనం ఏ వేదిక మీద ఉన్నాం, ఎక్కడ మాట్లాడుతున్నాం అనేది కూడా మర్చిపోయి పర్సనల్గా తీసుకోవటం అనేది ఇబ్బందికరం. ఆయన ఇంకో మాట వాడాడు, ప్రజా జీవితంలో ఉన్నాను కాబట్టి నేను భరిస్తాను అనుకుంటున్నారేమో, అది కూడా రక్తం మరుగుతోంది, ఇలాంటి భాష అంతా వాడాడు ఆయన. అంటే రక్తం ప్రజాసేవలో ఉన్నారు మీరు, ప్రజా జీవితంలో లేరు. ప్రజాసేవలో ఉన్నాము అని మీరు అనుకుంటే ప్రజలకి సేవ చేసేవాడికి తన మీద ప్రేమ ఉండకూడదు అని రాజనీతి శాస్త్రం చెప్తోంది. అంటే ప్రజలకి సేవ చేయదలుచుకున్నప్పుడు తన మీద తనకి ప్రేమ లేని వాడు ఎక్కువ సేవ చేయగలడు అని. ఈ పర్సనల్గా తన మీద తనకి ఇంకా ప్రేమ ఉంది రేవంత్ రెడ్డి గారికి. ఆ ప్రేమ ఉండటం వల్లనే ఆయన రక్తం మరుగుతోంది. రక్తం మరగటం ఆగిపోవాలి, ఆగిపోతే ఆయన నిజమైన ప్రజాసేవకుడిగా మారతాడు. అది గుర్తించాలి ఆయన. అందుకని ఆయన మీడియాకైతే, మీడియాలో వస్తున్నటువంటి వార్తలకి, మీడియాలో పెడుతున్నటువంటి థంబ్నెయిల్స్కి ఆయన కొంత అధిక ప్రాధాన్యతనిచ్చి కొంచెం హర్ట్ అవుతున్నాడు. అంటే తనని పబ్లిక్లో చులకన చేస్తున్నారు అని ఆయన వాపోతున్నాడు. కానీ ఇంతకంటే దారుణంగా చులకన చేసినటువంటి గత ముఖ్యమంత్రులు ఉన్నారు. అంటే ఒక దశలో అంజయ్ గారి గురించి చాలా దారుణమైన జోకులు సర్క్యులేట్ అయ్యేవి. ఆయన దృష్టికి కూడా వెళ్ళేవి కానీ ఆయన పట్టించుకునేవాడు కాదు. అలాగే ఎన్టీఆర్ని రెడిక్యూల్ చేస్తూ రకరకాల కార్టూన్స్ వేసేవారు. ఆయన కూడా ఒక్కసారి ఆయన శ్రీధర్ని ఒకసారి పిలవండి, మాట్లాడాలనుకుంటున్నాను అన్నాడు ఆయన. అంటే ఇక నుంచి భిన్నమైనటువంటి ఎన్టీఆర్ని చూస్తారు అని ఆయన అసెంబ్లీలో ఒక ప్రకటన చేశాడు. దానికి ఈనాడులో ఈయన వేసిన కార్టూన్ ఏంటంటే ప్యాంటుని షర్టులాగాను, షర్టుని ప్యాంటుగాను ధరిస్తూ ఉంటాడు ఆయన రూమ్లో, రామారావు గారు. అది కార్టూన్ వేసాడు ఈనాడులో. అది రామారావు గారు చూసి రామోజీరావు గారికి ఫోన్ చేసి ఒకసారి మీ కార్టూనిస్ట్ని పంపించండి ఆఫీస్కి, ఒకసారి అతనితో మాట్లాడదాం అనుకుంటున్నాను అన్నాడు ఆయన. అయితే పంపించలేదు. రామోజీరావు గారు వెళ్ళి కలిసి మాట్లాడి దాన్ని అక్కడితో ముగించారు. శ్రీధర్ ఆయన ముందుకు వెళ్ళే పరిస్థితి రాకుండా నివారించాడు ఈయన. అది చాలా సందర్భాల్లో ఆయన ఈ మధ్య ఇంటర్వ్యూలు ఇచ్చాడు యూట్యూబ్ ఛానల్స్కి శ్రీధర్ గారు. వాటిలో కూడా చెప్పుకున్నాడు ఆయన, ఆ రోజు వెళ్ళుంటే నాతో ఎలా మాట్లాడి ఉండేవారు ఆయన అని. అలా ఆయన్ని చాలా రెడిక్యూల్ చేస్తూ చాలా కార్టూన్లు వేశారు. అలాగే రాజీవ్ గాంధీని రెడిక్యూల్ చేస్తూ చాలా కార్టూన్లు వచ్చేవి ఆ రోజుల్లో. అంటే ఆయన కంప్యూటర్ విద్య గురించి చాలా ఎక్కువ మాట్లాడేవాడు రాజీవ్ గాంధీ గారు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు కనిపించినటువంటి ఆ రోజుల నాటి దినపత్రిక ఉదయంలోనే ఒక కార్టూన్ వేశాడు మోహన్ గారు. పిల్లలు మామూలుగా చదువుకుంటూ కాకరకాయ అని చదువుకుంటూ ఉంటారు. రాజీవ్ గాంధీ గారు ఆ పిల్లల్లో ఒక పిల్లాడిని తీసుకెళ్ళి అతని తల కంప్యూటర్లో పెట్టి బయటకు తీస్తాడు. తీగానే వాడు కీకరకాయ అని అరుస్తాడు. అలాంటి కార్టూన్లు వేశాడు ఆయన ఆ రోజుల్లో. ఇలా రాజీవ్ గాంధీ మీద కార్టూన్లు వచ్చినాయి, ఎన్టీ రామారావు గారి మీద కార్టూన్లు వేశారు, రెడిక్యూల్ చేశారు. కొన్ని సందర్భాల్లో ఆయన చూసి నవ్వుకునేవాడు. ఆయన మీద సినిమాలే తీశారు. ఎన్టీఆర్ మీద దాదాపు 8 సినిమాలు తీసి ఆయన ఆ సినిమాల్లో చాలా వికృతంగా కూడా చూపించిన సందర్భంలో కూడా ఆయన ఏమీ నొచ్చుకోలేదు. ఆ సినిమా నిర్మాత ఎప్పుడో ఏదో ఫంక్షన్లో ఎదురైతే డబ్బులు వస్తున్నాయా, నష్టపోతున్నారా, అనవసరంగా నన్ను తిట్టి మీరు నష్టపోవద్దు, డబ్బులు వస్తే తిట్టండి, తప్పు లేదని చెప్పాడట. ఆ లెవెల్లో ఉండేది రిలేషన్స్. అలాగే విషయాన్ని విమర్శను తీసుకునే పద్ధతి. ఒక్కసారి పెద్దల గలభ అని ఈనాడులో సంపాదకీయానికి పెట్టినటువంటి ఒక హెడ్డింగ్ మీద కొంచెం సీరియస్ అయింది స్టేట్ గవర్నమెంట్. అది కూడా రామారావు గారి టైంలోనే. అంతకు మించి ఎప్పుడు మీడియా మీద దారుణంగా రియాక్ట్ అవ్వటం అలాంటివి ఎప్పుడూ జరగలేదు. కానీ మొదటిసారి ఓ జర్నలిస్ట్ని అరెస్ట్ చేయటం అనేది చూసాం రేవంత్ రెడ్డి గారి, అంటే ఆ క్రిటిసిజం మీద. ఈ అరెస్టు ద్వారా ఆయన మీడియాకు ఒక వార్నింగ్ ఇస్తున్నాను, నేను కాన్షియస్గానే చేశాను ఈ అరెస్ట్ అనేది ఎస్టాబ్లిష్ చేసి ప్రకటించాడు ఈరోజు.
ఇది జరుగుతాయి రిపీటెడ్గా, మీ మీద దాడులు చేయడానికి పెద్ద మేము ఇబ్బంది పడమన్న పద్ధతిలో చెప్తున్నాడు ఆయన. నిజానికి ప్రెస్ యాక్ట్ తీసుకురావచ్చు, అసెంబ్లీలో పెట్టి ఒక యాక్ట్ తీసుకొచ్చి ఈ పద్ధతిలో రాయాలని చెప్పచ్చు. అంటే ఎమర్జెన్సీ రోజుల్లో పత్రికల్లో పనిచేసిన వాళ్ళకి గుర్తుండి ఉంటుంది. పేపర్ మొత్తం సెట్ అయిన తర్వాత పొద్దున్నే కలెక్టర్ ఆఫీస్కి పంపించి వారు వెరిఫై చేసి ఇందులో అభ్యంతరకరమైన వార్తలు ఏవీ లేవు అని సంతకం పెట్టిన తర్వాతే ప్రింటింగ్కి వెళ్ళేది పేపర్. అంటే మార్నింగ్ వచ్చేది కాదు, డైలీ పేపర్ సాయంత్రం వచ్చేది. ఈ సంతకాల ప్రాసెస్ అంతా అయిన తర్వాత వచ్చేది. కాబట్టి సెన్సారింగ్ అనేది ఉండేది ఆ రోజుల్లో బలంగా. వాళ్ళ ప్రభుత్వ అనుకూల వార్తలు మాత్రమే ఉండవలను, వ్యతిరేక వార్తలు ఒక పరిమితిలో మాత్రమే అనుమతించవలను అన్న పద్ధతి నడిచింది ఇందిరాగాంధీ గారి రోజుల్లో. అది చేయవచ్చు. అలా మనకు ఒక ప్రెస్ యాక్ట్ పట్టుకొచ్చి, తెలంగాణ ప్రెస్ యాక్ట్ను లేకపోతే మీడియా యాక్ట్ అను ఒక చట్టం చేసి, ఇదిగో ఇవి గైడ్ లైన్స్, ఈ విధంగా ఉంటే ఓకే, లేకపోతే కనుక ఈ యాక్ట్ కింద కేసు పెడతాం, దానికి ఇవి శిక్షలు అని కూడా ప్రకటించేస్తే ఒక పద్ధతిలోకి వస్తుంది. కాబట్టి అలాంటి ప్రయత్నం ఏదైనా రేవంత్ రెడ్డి గారు విప్లవాత్మకంగా చేసేస్తారా? ఆయన కూడా కట్టడి చేసుకోవాలి. ఆయన కూడా దూకుడు మాటలు ఆపేయాలి. దూకుడు మాటలు ఆపేసి ఆయన కూడా పద్ధతిగా మాట్లాడితే ఆ పద్ధతిని రిప్రజెంట్ చేయట్లేదు వీళ్ళు అని చెప్పి దాడి చేయొచ్చు ఆయన. అందుకని మీడియాతో యుద్ధం అనేది ప్రభువులకి అది తప్పదు. అంటే తన్ని ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారు అనేదే కదా ఎవరికైనా, తన్ని రెడిక్యూల్ చేస్తున్నారు అనేది ఆయన బాధ. ఆ రెడిక్యూల్ చేయటాన్ని ఆపడం కోసం ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. ఇది మీడియా స్వేచ్ఛని హరించేలాగా కూడా వెళ్ళొచ్చు. ఆ వెళ్ళిన సందర్భాల్లో ఇటు నుంచి కూడా నిరసన జ్వాలలు మొదలైతాయి. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రతి ఆర్గనైజేషన్కి కూడా ఒక సోషల్ మీడియా సైన్యం ఉంటుంది. ఈ సోషల్ మీడియా సైన్యం ప్రసార మాధ్యమాలలోకి జొరబడి వాళ్ళు ట్రోల్ చేయటము, ఈ వ్యవహారాలన్నీ చూస్తున్నాం మనం. ప్రతి పార్టీకి ఉన్నారు, బీజేపీకి ఉన్నారు. అంటే రాహుల్ గాంధీని పప్పు అని ప్రమోట్ చేయడానికి వాళ్ళు కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు బీజేపీ నుంచి. అలాగే జగన్మోహన్ రెడ్డి లోకేష్ని పప్పు అని చెప్పి జనాల్లోకి పంపు చేయడానికి ఆయన డబ్బులు ఖర్చు పెట్టాడు ట్రోల్ సైన్యం మీద. జగన్ దుర్మార్గుడు అనేది ప్రచారం చేయడానికి ట్రోల్ సైన్యం మీద చంద్రబాబు నాయుడు గారు కూడా బాగా భారీగా ఖర్చు పెట్టాడు, విస్పరింగ్ క్యాంపెయిన్. ఈ గుసగుసల ప్రచారం చేయడానికి ప్రతి పార్టీకి ట్రోల్ సైన్యం ఉంటుంది. ఇదంతా పెయిడ్ సైన్యమే ఆయన అన్నట్టుగా. ఆయన ఆ మాట వాడాడు, వీళ్ళందరూ పెయిడ్ సైన్యము అన్నాడు. ఆ పెయిడ్ సైన్యాలు ఉన్నమాట వాస్తవమే. అవి కేవలం బీఆర్ఎస్కి మాత్రమే లేవు, అన్ని పార్టీలకి ఉన్నాయి. అన్ని పార్టీల వైపు నుంచి నడుస్తున్నటువంటి ట్రోల్స్ చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. అందుకని రేవంత్ రెడ్డి గారు ఇంకొంచెం సమగ్రంగా ఆలోచించి ఒక చట్టపరమైనటువంటి ఒక విధానాన్ని రూపొందిస్తే ఎవరికి అభ్యంతరాలు ఉండవు. అది చేయటం బెటర్. అది చేసేసి